అనమాట. ఈ వృత్తానికి వచ్చేసి మనకు ఈ రౌండ్‌గా అంటే ఈ వృత్తం మొత్తం తన చుట్టూ ఎంత ఉంటుందో దాన్ని ఏమంటారంటే వ్యాసము అని అంటాము. అదైతే మనము కిందైతే చూడొచ్చనమాట. ఇక్కడ ఇచ్చారు కదా! ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఒక వ్యాసానికి సంబంధించి ఒక వృత్త పరిధి అలాగే దాని యొక్క వ్యాసార్థము. ఏదైనా మనము ఒక వృత్తం అయితే తీసుకున్నామనుకో, ఆ వృత్తానికి సంబంధించి ఏంటంటే ఈ వృత్తంలో మనకు హాఫ్ అంటే ఒక సగ భాగాన్ని మనము వ్యాసార్థము అని అంటారు. దీన్ని వ్యాసార్థాన్ని వచ్చేసి మనము ఆర్ కింద తీసుకుంటాము. అలాగే ఇటు హాఫ్ భాగాన్ని కూడా మనము ఒక సర్కిల్ని వచ్చేసి ఒక వృత్తాన్ని మనము హాఫ్గా డివైడ్ చేసినట్లయితే దానికి హాఫ్ అంటే ఒక సర్కిల్కి మళ్ళీ మధ్యలో ఉండేటటువంటి ఒక సర్కిల్ నుంచి దాని ఎండ్ వరకు ఉన్నటువంటి దాన్ని అయితే మనము వచ్చేసి వ్యాసార్థము ఆర్గా తీసుకుంటామన్నమాట. అలాగే ఇక్కడ కూడా సేమ్ ఈక్వల్ లెంత్ ఉంటుంది కదా సర్కిల్కి, అలాగే ఈ మధ్య బిందువుకి వచ్చేసి ఈ సేమ్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట. ఒకే డిస్టెన్స్ ఉంది కాబట్టి దీని యొక్క వ్యాసార్థం కూడా ఆర్ అవుతుంది. అలాగే ఈ కంప్లీట్ సర్కిల్ అంటే ఇప్పుడు మనం ఒక సర్కిల్ తీసుకుంటే ఈ కంప్లీట్ సర్కిల్కి ఉన్నటువంటి వ్యాసము అంటే మనకు ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్కు ఉన్నటువంటి మధ్య దూరాన్ని మనం వచ్చేసి వ్యాసము అంటాము. ఈ వ్యాసాన్ని మనం వచ్చేసి డీతో సూచిస్తామన్నమాట. ఇక్కడ మనకు వచ్చేసి మనకు అన్ని 1/d విలువలు ఒకే విలువ సుమారుగా కలిగి ఉంటాయి. అంటే ఇప్పుడు ఏదైనా సర్కిల్ తీసుకున్నామనుకో, ఏదైనా సర్కిల్ తీసుకుంటే దాని యొక్క వ్యాసం అనేది ఇక్కడ నుంచి ఈ చివరి భాగం అంటే ఈ పాయింట్ని మనం ఏ అనుకుంటే ఈ పాయింట్ బి అనమాట. ఈ మధ్యలో ఉండేదాన్ని మధ్య బిందువు అని అంటారు. అలాగే ఇక్కడ ఏ నుంచి బి వరకు ఉన్నటువంటి దూరాన్ని వచ్చేసి మనం ఏమంటారంటే ఆ వృత్తానికి సంబంధించిన వ్యాసంగా తీసుకుంటామన్నమాట. ఈ వృత్త వ్యాసాన్ని మనము డీగా తీసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి మధ్యలో అంటే ఒక సర్కిల్కి హాఫ్ డిస్టెన్స్లో మనము ఒక లైన్ ఒక సర్కిల్ని డివైడ్ చేస్తే రెండు భాగాలుగా ఈ మధ్యలో ఉన్నటువంటి మధ్య బిందువు నుంచి ఏ నుంచి ఈ మధ్య బిందువుకు ఉండేటటువంటి డిస్టెన్స్ అంటే దాన్ని వచ్చేసి మనము వ్యాసార్థంగా తీసుకుంటాము. ఇక్కడ వచ్చేసి ఒక స్థిర విలువను పై అని సూచిస్తాము. ఇక్కడ మనకు పై విలువ అయితే ఇవ్వడం జరిగిందనమాట. పై అంటే ఎంత అంటే 22/7. దీన్ని పై విలువ అని అంటాము. అయితే పైని మనం ఏమని రాసుకుంటామంటే పై ఈజ్ ఈక్వల్ టు L/D అనమాట. అంటే దాని యొక్క లెంత్ అలాగే దాని యొక్క వ్యాసము. ఇక్కడ వచ్చేసి వృత్త పరిధిని ఏమని పిలుస్తారంటే వృత్త పరిధిని సి అనే అక్షరంతో సూచిస్తారు. ఈ వృత్త పరిధిని వచ్చేసి సి అనే అక్షరంతో సూచిస్తారు. ఈ వృత్త పరిధి వచ్చేసి πd అనమాట. ఈ πdలో మనకు పై అంటే స్థిర విలువ. ఈ స్థిర విలువ వచ్చేసి మనకు పై అంటే 22/7గా మనము తీసుకుంటాము. అలాగే ఇక్కడ మనము డి అనమాట. డి అంటే దీని యొక్క వ్యాసం వచ్చేసి మనకు ఎంత ఉంటుందంటే 2r అని ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హాఫ్ సర్కిల్ అనమాట. మనం సర్కిల్ని డివైడ్ చేసినప్పుడు హాఫ్ సర్కిల్ యొక్క వ్యాసార్థం 6, అలాగే ఈ హాఫ్ సర్కిల్ యొక్క వ్యాసార్థం కూడా 6. ఇక్కడ మొత్తం వ్యాసము అడిగారు కాబట్టి డి అంటే మనము 2rగా తీసుకుంటాం అనమాట. అయితే ఇక్కడ వృత్త పరిధిని సి అనే అక్షరంతో సూచిస్తాం కావున ఇప్పుడు వృత్త పరిధి సి ఈజ్ ఈక్వల్ టు 2πr అనేది ఆన్సర్ అవుతుంది. 2πr అంటే ఏంటి? πr అంటే మనకు 2r అంటే ఏంటి? డి అనమాట. వ్యాసం వచ్చేసి 2r కాబట్టి దీన్ని 2dగా రాసుకుంటాము. వృత్త పరిధి అంటే ఫార్ములా వచ్చేసి ఒక వృత్తానికి ఇక్కడ నుంచి ఇక్కడ ఉండేదాన్ని మనము వ్యాసార్థం అంటాము. దాన్ని r అనే అక్షరంతో సూచిస్తాము. అలాగే ఒక వృత్తానికి సంబంధించి ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కు ఉన్నటువంటి దూరాన్ని వచ్చేసి వ్యాసము అంటారు. దీన్ని అయితే డి అనే అక్షరంతో సూచిస్తాము. మనకు డి ఈజ్ ఈక్వల్ టు 2r అవుతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఒక మధ్య బిందువు నుంచి ఆ వృత్తానికి చివరన ఉండేదానికి మనకు 6 అవుతుంది. అలాగే ఆ వృత్తంలో ఉండే మధ్య బిందువు నుంచి ఆ వృత్తం యొక్క ఎండ్కి మనకు వచ్చేసి దాని యొక్క వ్యాసార్థం 6 అవుతుంది కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు 2rగా రాసుకుంటాము. అలాగే వృత్త పరిధి అనమాట. వృత్త పరిధి అంటే మొత్తం ఈ వృత్తం యొక్క పరిధిని మనము ఎలా రాసుకుంటామంటే ఈ వృత్త పరిధిని సి అనే అక్షరంతో సూచిస్తాము. దీని యొక్క ఫార్ములా వచ్చేసి వృత్త పరిధికి 2πr అనమాట. ఇప్పుడు మనకు ఇందాక చూసాం కదా వ్యాసము అంటే 2r అవుతుంది కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు πdగా రాసుకుంటాము. ఇక్కడ పై అనేది కాన్స్టెంట్ విలువ అనమాట. అంటే స్థిర విలువ కాబట్టి మనకు పై విలువ అనేది తెలుసు కదా. పై విలువ వచ్చేసి 22/7 అనేది స్థిర విలువ. ఎక్కడైనా మనకు పై విలువ ఎంత అంటే 22/7 అనేది పై అవుతుంది. ఇక్కడ మనకు దానికి సంబంధించి అంటే వృత్త పరిధికి సంబంధించి మనకు ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారు. ఈ ఎగ్జాంపుల్ అయితే ఫస్ట్ చూద్దాం. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీకు అభ్యాసంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా నేను ఈ వీడియో ఎండ్లో అయితే
క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని ప్రాబ్లమ్స్. ఫస్ట్ మనం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఎందుకంటే మీకు ఫస్ట్ ఒక ఐడియా రావడం కోసం ఇలా నేను ఉదాహరణలు టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ కూడా చెప్పడం జరుగుతుంది. చాలామంది అడుగుతున్నారు, మేడం టెక్స్ట్ బుక్లోటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నారు. కాబట్టి ఫస్ట్ నేను టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి ఫార్ములాస్, తర్వాత అక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అభ్యాసంలో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మనకు ఫస్ట్ ఈ ఉదాహరణలు చూడడం వల్ల ఏంటంటే ప్రాబ్లమ్స్ ఏమిస్తున్నారు ఏంటి అనేది ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ఫస్ట్ అయితే నేను టెక్స్ట్ బుక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీడియో ఎండ్లో అంటే ఈ అభ్యాసం లాస్ట్లో మీకు ఆ అభ్యాసానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అయితే మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే 7 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్త పరిధి, అంటే మనకు వ్యాసార్థం R అయితే ఇచ్చారనమాట. వ్యాసార్థం R ఎంత ఇచ్చాడంటే 7 సెంటీమీటర్లు ఇచ్చారు. అయితే మనం వృత్త పరిధి అనేది కనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. మనకు వృత్త పరిధికి ఫార్ములా అయితే చూసాం కదా. వృత్త పరిధికి ఫార్ములా వచ్చేసి 2πr. 2πr అంటే πdగా కూడా రాసుకోవచ్చు. అంటే మనకు ఇక్కడ వ్యాసార్థం ఇచ్చారు. వ్యాసార్థం అంటే R. వ్యాసార్థం అనే అక్షరాన్ని దేంతో సూచిస్తామంటే Rతో సూచిస్తాము. R వచ్చేసి మనకు 7 సెంటీమీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. లేదు ఒకవేళ వ్యాసంని మనము ఏ అక్షరంతో సూచిస్తామంటే Dతో సూచిస్తాం. కాబట్టి ఒకవేళ D ఇచ్చినా కూడా మనము వృత్త పరిధి అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రజెంట్ మనకు ఈ సమ్లో ఏమి ఇచ్చారంటే వ్యాసార్థం అయితే ఇచ్చారు. వ్యాసార్థం R ఎంత ఇచ్చారు? 7 సెంటీమీటర్లు అయితే ఇచ్చారు. వృత్త పరిధి కనుక్కోవాలి కాబట్టి వృత్త పరిధికి ఫార్ములా = 2πr. ఈ 2πrలో మనకు R అయితే ఇచ్చారనమాట. R ఎంత ఇచ్చారు? 7 సెంటీమీటర్లు ఇచ్చారు. కాబట్టి 2 × π అంటే స్థిరాంకం. కాబట్టి మనము π యొక్క విలువ ఎంత అనుకున్నాము? 22/7. π విలువ ఎక్కడ అడిగినా కూడా మనకు 22/7 అనేది ఒక స్థిర విలువ అనమాట. π వాల్యూ అనేది ఎప్పటికీ మారదు. ఇక్కడ 22/7 × R అంటే వ్యాసార్థం ఎంత ఇచ్చారు? 7 ఇచ్చారు. కాబట్టి × 7. ఈ 7 క్యాన్సిల్ అయిపోతే 22 × 2 44 సెంటీమీటర్స్ అనేది ఈ వృత్తానికి సంబంధించినటువంటి వృత్త పరిధి. నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకు వృత్త పరిధి ఇచ్చారనమాట. వృత్త పరిధి ఇచ్చారు, అలాగే దాని వ్యాసార్థం ఎంత అని అడుగుతున్నారు. వ్యాసార్థం అంటే ఏంటంటే మనం R కనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. అయితే వృత్త పరిధి అంటే మనకు C ఇచ్చారు. వృత్త పరిధి C = మనకు ఫార్ములా తెలుసు కదా, 2πr. అయితే మనకు ఇక్కడ R అనేది ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ వృత్త వ్యాసార్థం = 2πr. అది ఎంత ఇచ్చారు? 66 సెంటీమీటర్లు అని ఇచ్చారనమాట. ఇక్కడ మనకు 2 × π అంటే ఏంటి? స్థిరాంకం కదా, 22/7 × R విలువ మనకు తెలీదు. మనం వ్యాసార్థం కనుక్కోమన్నారు కాబట్టి R విలువ అనేది కనుక్కోవాల్సి ఉంటుంది. = 66. ఇక్కడైతే మనకు ఈ వృత్త వ్యాసార్థం R కాబట్టి R = 66. కింద 7 ఉంది కాబట్టి ఇది ఈక్వల్ అవతలకి వెళ్తే పైకి వెళ్తుంది. కాబట్టి × 7/2 × 22. ఇక్కడైతే క్యాన్సిలేషన్ పోతే మనకు దీని యొక్క వృత్త వ్యాసార్థం ఎంత వస్తుందంటే 10.5 సెంటీమీటర్లు అనేది దీని యొక్క వ్యాసార్థం. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ అభ్యాసం 11.2లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇక్కడ మనకు కింద వ్యాసార్థాలు అనమాట. వృత్తానికి సంబంధించినటువంటి వ్యాసార్థాలు ఇచ్చారు. అయితే ఆ వృత్తాలకు సంబంధించినటువంటి వృత్త పరిధులు అయితే మనం కనుక్కోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వృత్త పరిధులు ఇచ్చారు, వృత్త వ్యాసార్థాలు అయితే కనుక్కోవాలి. అలాగే ఒక 4 ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం ఇప్పుడు క్లియర్గా 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనము ఈ అభ్యాసం 11.2లో ఉండే ప్రాబ్లమ్స్ అయితే చూసాం కదా, వాటి యొక్క సొల్యూషన్స్ అయితే మనము ఇప్పుడు చూద్దాం. మనం ఫస్ట్ సొల్యూషన్స్ చూడబోయే ముందు ఏంటంటే మనం ఈ అభ్యాసంలో ఏం నేర్చుకుంటున్నామంటే వృత్తం గురించి అనమాట. వృత్తము, దాని యొక్క వృత్త పరిధి, అలాగే దాని యొక్క వ్యాసార్థము అయితే ఈ అభ్యాసంలో ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫస్ట్ వ్యాసం అంటే ఇందాక నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. మనం దీని యొక్క ఫార్ములాస్ వచ్చేసి వ్యాసం వచ్చేసి d అంటే 2r, అలాగే వ్యాసార్థం R = d/2గా మనము రాసుకోవచ్చు. అలాగే వృత్త పరిధి C = 2πr అనే ఫార్ములాస్ అయితే నేర్చుకున్నాము. దీంట్లో ఈ π విలువ వచ్చేసి 22/7. అలాగే ఈ 22/7ను మనం ఎలా రాసుకోవచ్చు అంటే 3.14 కింద కూడా మనం π విలువ అనేది రాసుకోవచ్చు. ఈ వృత్త పరిధి అంటే ఏంటంటే ఆ వృత్తానికి ఉన్నటువంటి మొత్తం పొడవును, అంటే ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ అనుకుంటే మనం ఇక్కడ నుంచి ఇది మొత్తం అనమాట. ఒక సర్కిల్, కంప్లీట్ సర్కిల్ యొక్క మొత్తం పొడవును ఏమంటారంటే వృత్త పరిధి అంటారు. దీన్ని C అనే అక్షరంతో సూచిస్తారు. ఈ వృత్త పరిధికి ఫార్ములా వచ్చేసి 2πr. ఫస్ట్
ఫస్ట్ ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చారంటే క్రింది వ్యాసార్థాలుగా గల వృత్త పరిధులను కనుక్కోండి. అంటే మనకు వ్యాసార్థం అయితే ఇచ్చారనమాట. వ్యాసార్థం అంటే 6 ఇవ్వడం జరిగింది. ఫస్ట్ బిట్ వచ్చేసి మనకు 7 సెంటీమీటర్లు. 7 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తము అంటే r = 7 సెంటీమీటర్స్. మనము వృత్త పరిధి కనుక్కోవాలి కాబట్టి c మనం 2πr. వృత్త పరిధికి ఫార్ములా వచ్చేసి 2πr. ఇక్కడ మనకు r విలువ అనేది 7 ఇవ్వడం జరిగింది కాబట్టి మనం ఈ 2πrలో r విలువను సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు 2 ఇంటూ పై అంటే మనకు వచ్చేసి 22/7 ఇంటూ r వ్యాసార్థం ఎంత ఇచ్చారు 7 ఇచ్చారు కాబట్టి ఈ 7 క్యాన్సిలేషన్ పోతే 2 ఇంటూ 22 అంటే మనకేమొస్తుంది 44 సెంటీమీటర్లు అనేది వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే 3.5 సెంటీమీటర్స్. 3.5 సెంటీమీటర్స్ అంటే ఒక వృత్తానికి సంబంధించినటువంటి వ్యాసార్థం ఇచ్చారు. ఇక్కడ వ్యాసార్థం r = 3.5 సెంటీమీటర్లు. అయితే వృత్త పరిధి అనమాట. వృత్త పరిధి cకి ఫార్ములా వచ్చేసి 2πr. ఈ 2πrలో మనం r వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ r ఎంత ఇచ్చారు 3.5 సెంటీమీటర్స్. ఇక్కడ 3.5 సెంటీమీటర్లు అయితే రాశాను. ఇక్కడ వచ్చేసి = 2 ఇంటూ 22/1/2. ఇక్కడ 7ని అలాగే ఇక్కడ 3.5 క్యాన్సిలేషన్ చేస్తే 0.5. 0.5 అంటే ఎంత మనకు వాల్యూ 1/2ను 0.5గా తీసుకుంటాం కాబట్టి 2 ఇంటూ 22 ఇంటూ 1/2. ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ పోతే మనకు ఆన్సర్ వచ్చేసి ఎంత అవుతుందంటే 22 సెంటీమీటర్స్. దీని యొక్క వృత్త పరిధి ఎంత అంటే 22 సెంటీమీటర్లు అనేది దీని యొక్క వృత్త పరిధి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే 14 సెంటీమీటర్లు. అంటే వ్యాసార్థం ఎంత ఇచ్చారు వ్యాసార్థం r = 14 సెంటీమీటర్లు ఇచ్చారు. అయితే వృత్త పరిధి కనుక్కోవాలి. వృత్త పరిధికి ఫార్ములా వచ్చేసి 2πr. 2πr అంటే 2 ఇంటూ 22/7 ఇంటూ r వాల్యూ వచ్చేసి మనకు 14 అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే క్యాన్సిలేషన్ 7 1 7 2 14. ఇక్కడ వచ్చేసి 2 ఇంటూ 22 ఇంటూ 2 అంటే మొత్తం మనకి ఎంత వస్తుంది దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే 88 సెంటీమీటర్లు అనేది ఆన్సర్ అయితే అవుతుందన్నమాట. ఈ 88 సెంటీమీటర్లు అనేది దీని యొక్క వృత్త పరిధి. నెక్స్ట్ మనకు సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే వృత్త పరిధులు క్రింది విధంగా ఉన్నవి. అయితే ఆ వృత్త వ్యాసార్థాలను కనుగొనండి అని ఇచ్చారు. వృత్త పరిధి అంటే మనకు c వాల్యూ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లంలో మనకు 4.4 మీటర్లు 4.4 మీటర్ల యొక్క ఒక వృత్తం యొక్క వృత్త పరిధి అయితే ఆ వృత్త వ్యాసార్థం అంటే మనము r అనేది కనుక్కోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు వృత్త పరిధి c అంటే 2πr ఎంత ఇచ్చారు 4.4 మీటర్లు ఇచ్చారు. ఇక్కడ మనకు 2πr = 4.4 మీటర్లు. ఇక్కడ మనము పై వాల్యూ అలాగే r వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 2 ఇంటూ పై అంటే ఎంత వస్తుంది మనకు 22/7 ఇంటూ r. మనం కనుక్కోవాల్సింది ఆ వృత్తం యొక్క వ్యాసార్థం కాబట్టి r అనేది అలాగే ఉంచేసాను. = మనకు వృత్త పరిధి ఎంత ఇచ్చారు 4.4. ఇక్కడ మనం r రాసేసుకొని 22/7 అలాగే 2ను ఇలా = అవతలికి రాసేసుకుంటే మనకు క్యాన్సిలేషన్ పోయిన తర్వాత మనకు దాని యొక్క వ్యాసార్థం వచ్చేసి మనకు 0.7 మీటర్లు అనేది వస్తుందన్నమాట. 4.4 మీటర్లు వృత్త పరిధి కలిగినటువంటి వృత్తం యొక్క వ్యాసార్థం వచ్చేసి మనకు 0.7 మీటర్లు. నెక్స్ట్ 176 సెంటీమీటర్లు. ఇక్కడ వృత్త పరిధి ఎంత ఇచ్చారంటే మనకు సెకండ్ ప్రాబ్లంలో 176 సెంటీమీటర్లు అయితే ఇచ్చారనమాట. అయితే మనకు దీని యొక్క వ్యాసార్థం r అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అయితే వృత్త పరిధి మనకు ఫార్ములా అయితే తెలుసు కదా 2πr మనకి ఎంత ఇచ్చారు 176 సెంటీమీటర్లు. ఇక్కడ 2 ఇంటూ పై ప్లేస్లో పై విలువను సబ్స్టిట్యూట్ చేసి మనం rని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి అలానే రాసేసుకుందాం. = 176 సెంటీమీటర్లు. ఇప్పుడు rని ఇలా ఉంచేసి ఈ 2 ఇంటూ 22/7ని = అవతలికి రాసేసుకొని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ అనేది ఎంత అవుతుందంటే వ్యాసార్థము 28 సెంటీమీటర్లు అయితే అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే 1.54 సెంటీమీటర్లు అయితే ఇచ్చారనమాట. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి వృత్త పరిధి c అంటే 2πr = మనకు 1.54 సెంటీమీటర్లు అయితే ఇచ్చారు. ఇక్కడ మనం r వాల్యూ అంటే వ్యాసార్థం అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి r వాల్యూ అనేది అలానే రాసేసుకుందాము. అలాగే దీంట్లో పై వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని మనము r వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. r = 1.54 ఇంటూ 7/22 ఇంటూ 1/2 అనమాట. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ అనేది ఎంత అవుతుందంటే 0.245 సెంటీమీటర్స్ అనేది దీని యొక్క వ్యాసార్థం అవుతుంది.
ఇవన్నీ సేమ్ ప్రాబ్లమ్సే కాబట్టి ఓన్లీ ఫస్ట్ ప్రాబ్లం ఒక్కటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతా అన్ని కొంచెం ఫాస్ట్గా ఉన్న చూసేయండి. మొత్తం సేమ్ మోడల్ కాబట్టి అలా ఫాస్ట్గా చెప్పేశాను. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే, ఒక స్వర్ణకారుని వద్ద 8.8 మీటర్ల బంగారపు తీగ అయితే ఉందంట. దానితో 2 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఉంగరాలు ఎన్ని చేయగలుగుతాడు అని మనకు ప్రాబ్లం అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి బంగారు తీగ యొక్క పొడవు ఇచ్చారనమాట. ఎంత ఉందంటే 8.8 మీటర్లు ఉందని. అయితే 2 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఉండేటటువంటి ఉంగరాలను ఎన్ని తయారు చేయగలడు అని మనకు క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఆన్సర్ ఏంటో చూద్దాం మనం. ఆన్సర్లోకి వచ్చేస్తే ఫస్ట్ ఉంగరం యొక్క వ్యాసార్థం. ఇక్కడ మనకు 2 సెంటీమీటర్ల వ్యాసార్థంతో గల ఉంగరాలు ఎన్ని చేయగలడు అని ఇచ్చారనమాట. అంటే మనకు ఒక ఉంగరం యొక్క వ్యాసార్థం అనేది ఎంత అవుతుందంటే 2 సెంటీమీటర్లు అవుతుంది. అది మనకు ఆర్ అని అయితే క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. మనకు ఏదైనా ప్రాబ్లం చేసేటప్పుడు మనము ఏదైనా ఒక క్వశ్చన్ని మనకు క్లియర్గా 1కి 2 సార్లు చదివితేనే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఆన్సర్ కూడా త్వరగా చేయగలుగుతాము. ఇక్కడ మనకు వ్యాసార్థం ఇచ్చారు కదా, వ్యాసార్థం ఆర్ ఎంత ఇచ్చారు, 2 సెంటీమీటర్లు ఇచ్చారనమాట. అయితే మనకు ఆర్ ఇచ్చారు కాబట్టి ఏదైనా ఒక ఉంగరం అంటే అది సర్కిల్లోనే ఉంటుంది కాబట్టి మనం ఆ సర్కిల్కి సంబంధించి సర్కిల్ మొత్తం ఎంత ఉందో కనుక్కోవాలి కాబట్టి వృత్త పరిధి అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఉంగరం వచ్చేసి ఇలా ఉంగరం ఉందనుకోండి, ఈ ఉంగరానికి మనకు ఫస్ట్ వృత్త పరిధి అనేది కనుక్కోవాలి కాబట్టి వృత్త పరిధి C = 2πr. మనం ఫార్ములా చూసాం కదా ఇంతకుముందు, వృత్త పరిధి C = 2πr. ఇక్కడ మనం వాల్యూస్ అయితే సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇక్కడ 2 π అంటే 22/7, అలాగే r మనకు వ్యాసార్థం ఎంత ఇచ్చారు, 2 సెంటీమీటర్లు ఇచ్చారు కదా, ఈ 2 సెంటీమీటర్లు అయితే రాసేసుకుందాం. ఇప్పుడు మనకు వృత్త పరిధి ఎంత అవుతుందంటే 88/7 సెంటీమీటర్లు అనేది మనకు వృత్త పరిధి అనేది అవుతుంది. ఇప్పుడు మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే మనకు ఎన్ని ఉంగరాలు చేయగలడు అని ఇచ్చారనమాట. మనం ఇప్పటి వరకు వ్యాసార్థం ఆర్ అయితే మనకు క్వశ్చన్లోనే ఇచ్చారు కదా, దాన్ని బట్టి మనం వృత్త పరిధి అంటే ఒక ఉంగరాన్ని చేయాలంటే మనము ఆ ఉంగరం రౌండ్గా ఉంటుంది. అంటే దాని యొక్క పొడవుని ఎంత అంటే దాని పొడవు మొత్తం పొడవుని మనం వృత్త పరిధిని అనుకుంటాం కదా, ఆ వృత్త పరిధి ఎంత అనేది కావాలి కాబట్టి మనం వృత్త పరిధి అయితే కనుక్కున్నాం అనమాట. ఈ వృత్త పరిధి మనకి ఎంత వచ్చింది, 88/7 అనేది వచ్చింది. ఇప్పుడు మనము ఈ ఉంగరం యొక్క వ్యాసార్థం తెలుసు, అలాగే ఉంగరం యొక్క వృత్త పరిధి మనం C కూడా క్యాలిక్యులేట్ చేసాము. నెక్స్ట్ ఎన్ని ఉంగరాలు చేయాలనేది అయితే ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. చేయవలసిన ఉంగరాలు ఏంటంటే మనం n ఉంగరాలని అనుకుందాం, ఎందుకంటే మనం ఇంకా కనుక్కోలేదు కాబట్టి. n ఇంటూ ఒక ఉంగరం యొక్క వృత్త పరిధి = బంగారు తీగ యొక్క పొడవు అనేది అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు ఏదైనా మనము ఒక ఉంగరం చేయాలనుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఒక ఉంగరం చేయాలనుకుంటే ఆ ఉంగరానికి సంబంధించి మనకి ఏంటంటే వృత్త పరిధి అనేది కావాలన్నమాట. ఆ వృత్త పరిధి అంటే ఒక్కొక్క ఉంగరానికి ఇక్కడ వచ్చేసి ఎన్ని ఉంగరాలు అవుతున్నాయి అంటే ఒక మినిమం ఒక 10 అనుకోండి, మనం n ప్లేస్లో 10 రాసేసుకోవచ్చు. మనకి ఎన్ని ఉంగరాలు అవుతున్నాయో తెలియదు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని నేను n అనుకున్నాము. అలాగే ఉంగరం యొక్క వృత్త పరిధి అంటే మనకు మొత్తం తెలిస్తేనే కదా పొడవు అనేది, ఒక ఉంగరానికి సంబంధించి వృత్తం అనేది అంటే ఆ ఉంగరం ఎంత పొడవు అనేది అవుతుందనేది తెలుసుకోవాలి కాబట్టి ఉంగరం యొక్క వృత్త పరిధి = బంగారు తీగ యొక్క పొడవు అని రాశానమాట. ఈ బంగారు తీగ యొక్క పొడవును బట్టే మనకు ఎన్ని ఉంగరాలు అనేవి తయారవుతాయి. అలాగే ఎన్ని ఉంగరాలు తయారవుతాయి అంటే మనకు దాని యొక్క వృత్త పరిధి అనేది తెలియాలన్నమాట. అంటే మొత్తం తీగ పొడవు, వృత్త పరిధి అంటే ఏంటంటే మనము ఆ వృత్తానికి సంబంధించినటువంటి పొడవు అనమాట. దాన్ని బట్టే మనకు ఎన్ని ఉంగరాలు తయారు చేయొచ్చు అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కాబట్టి నేను ఇలా అయితే రాశాను. n ఇంటూ అలాగే ఆ ఉంగరం యొక్క వృత్త పరిధి = బంగారు తీగ యొక్క పొడవు అనమాట. అయితే ఇక్కడ n ఇంటూ మనకు ఒక్కొక్క ఉంగరానికి కావాల్సినటువంటి వృత్త పరిధి ఎంత, 88/7 సెంటీమీటర్లు అవుతుంది. ఎందుకంటే మనకు వ్యాసార్థం అనేది లోపల 2 సెంటీమీటర్లు మాత్రమే ఉండాలి అని మనకు క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ దీని యొక్క వృత్త పరిధి ఎంత వచ్చింది మనకు 88/7 సెంటీమీటర్లు. ఇక్కడ మొత్తం బంగారు తీగ యొక్క పొడవు ఎంత ఉంది, 8.8 మీటర్లు అయితే ఉంది. ఇక్కడ మనకు వచ్చేసి సెంటీమీటర్లలో ఇచ్చారనమాట ప్రమాణాలు, ఇక్కడ మనకు మీటర్లలో ఉంది కాబట్టి దీన్ని మనం మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే 1 మీటర్ = మనకు 100 సెంటీమీటర్లు అని తెలుసు కదా. అయితే 8.8 మీటర్లు అంటే మనకి ఎంత అవుతుంది, 880 సెంటీమీటర్ల పొడవు అవుతుంది. ఇక్కడ మనకు n ఇంటూ 88/7 సెంటీమీటర్లు =
880 సెంటీమీటర్లు. ఇక్కడ వచ్చేసి మనకు ఎన్ని అలాగే ఉంచేసుకున్నాను ఈక్వల్ టు 880 ఇంటూ 7/88. అయితే మనం దీన్ని క్రాస్ మల్టిప్లై చేసుకుంటే మనకు 70 ఉంగరాలు, n ఈక్వల్ టు 70 ఉంగరాలు అనమాట. ఇక్కడ మనకి ఇచ్చారు కదా, మనకు వచ్చేసి ఈ వృత్త పరిధి అనమాట 8.8 మీటర్ల పొడవు గల బంగారు తీగతోటి మనము ఎన్ని ఉంగరాలు చేయొచ్చు అంటే 70 ఉంగరాలు చేయొచ్చు. 2 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మనం 70 ఉంగరాలు అనేది ఇది తయారు చేయొచ్చు అనమాట. 8.8 మీటర్ల పొడవు గల బంగారు తీగతోటి మనం 70 ఉంగరాలను తయారు చేయొచ్చు. ఇక్కడ ఇంకోసారి ఏంటంటే మనకు బంగారు తీగ పొడవు వచ్చేసి 8.8 మీటర్లు ఇచ్చారు. దాని యొక్క వ్యాసార్థం వచ్చేసి మనకు 2 సెంటీమీటర్లు ఇచ్చారనమాట. వ్యాసార్థం 2 సెంటీమీటర్లు ఇచ్చారు కాబట్టి మనం వృత్త పరిధి అనేది దీనికి ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఉంగరం అంటే మనకు ఆ ఉంగరం యొక్క వృత్త పరిధి అనేది తెలియాలి కాబట్టి ఆ ఉంగరం యొక్క వృత్త పరిధి అనేది మొత్తం పొడవును మనము తెలుసుకోవడానికి వృత్త పరిధి అనేది ఫైండ్ అవుట్ చేసాము. మనకు వృత్త పరిధి తెలిసిన తర్వాత ఒక ఉంగరానికి ఎంత వృత్త పరిధి అనేది అవసరమవుతుందో అది మరియు బంగారు తీగ పొడవు అనేది అవుతుందన్నమాట. ఇక్కడ మనకు ఉంగరాలు అనేటటువంటివి ఎన్ని చేయాలో తెలియదు కాబట్టి దాన్ని నేను n అనుకున్నాను. అలాగే ఎన్ని ఉంగరాలు తయారు చేయగలిగితే వాటి యొక్క వృత్త పరిధి ఈక్వల్ టు బంగారు తీగ యొక్క పొడవు అనమాట. ఇక్కడ మీటర్లలో ఉన్నాయి కాబట్టి ప్రమాణాలు నేను వచ్చి దీన్ని సెంటీమీటర్లలో కన్వర్ట్ చేశాను. అప్పుడు 2 ప్రమాణాలు వచ్చేసి ఈక్వల్గా ఉంటాయి. అయితే ఇక్కడ మనము మొత్తము 8.8 మీటర్ల పొడవు గల బంగారు తీగతోటి ఎన్ని ఉంగరాలు చేయొచ్చు అంటే 70 ఉంగరాలు అనేది తయారు చేయొచ్చు. నెక్స్ట్ 4th ప్రాబ్లం ఏమంటే ఒక తీగ 7 సెంటీమీటర్ల వ్యాసార్థంగా గల వృత్తంగా ఉంచబడింది. అదే తీగను చతురస్రంగా ఉంచిన దాని యొక్క భుజం ఎంత అని ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మనకు 7 సెంటీమీటర్ల వ్యాసార్థంగా గల వృత్తంగా ఉంచబడింది. అంటే ఒక తీగ వచ్చేసి మనకు 7 సెంటీమీటర్ల వ్యాసార్థం, ఇక్కడ ఆరు వచ్చేసి 7 సెంటీమీటర్ల వ్యాసార్థంగా గల తీగగా వృత్తంగా అయితే ఉంచబడిందంట. అయితే అదే తీగను వచ్చేసి చతురస్రాకారంగా ఉంచారు. అంటే 7 సెంటీమీటర్ల తీగను వచ్చేసి చతురస్రాకారంగా ఉంచిన దాని యొక్క భుజం ఎంత అని ఇచ్చారనమాట. ఇక్కడ వృత్తంగా ఉంచిన అలాగే చతురస్రంగా ఉంచిన తీగ యొక్క పొడవు వచ్చేసి 7 సెంటీమీటర్లు. ఇక్కడ మనకు దీని యొక్క 2 చుట్టుకొలతలు అయితే ఒకటే అనమాట. మనకు చతురస్రం చుట్టుకొలత అంటే తెలుసు కదా, చుట్టూ ఉండే కొలతను మనము చుట్టుకొలత అంటారు. దీని యొక్క పొడవు ఏ, దీని యొక్క పొడవు ఏ, దీని యొక్క పొడవు ఏ, దీని యొక్క పొడవు ఏ, ఈ 4 భుజాల పొడవులను మనము చతురస్రం యొక్క చుట్టుకొలత కింద అయితే రాసుకుంటాము. చతురస్రం చుట్టుకొలత 4a ఈక్వల్ టు వృత్తం యొక్క పరిధి. ఈ వృత్తం యొక్క పరిధి అంటే చుట్టూ ఉండేదాన్ని మనం వృత్త పరిధి అంటాం కదా, ఈ చుట్టూరు ఉండేదాన్ని మనం వచ్చేసి ఏమంటాము c అనమాట. దీన్ని ఏమంటాం 2πr. వృత్త పరిధి వచ్చేసి మనకు 2πr. 4a ఈక్వల్ టు 2πr. మనకు చతురస్రం యొక్క భుజం కనుక్కోవాలన్నమాట. ఇక్కడ మనం చతురస్రం చుట్టుకొలత ఈక్వల్ టు వృత్త పరిధి ఎందుకు రాసుకున్నామంటే ఇక్కడ మనకు వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఒక తీగ యొక్క ఒక వ్యాసార్థం వచ్చేసి 7 సెంటీమీటర్లు అయితే దాన్ని వృత్తంగా ఉంచాము. అలాగే అదే తీగను చతురస్రంగా కూడా ఉంచిన దాని యొక్క భుజం కనుక్కోమన్నారు కాబట్టి ఈ 2 వచ్చేసి ఈక్వల్గా ఉంటాయి కాబట్టి చతురస్రం చుట్టుకొలత ఈక్వల్ టు వృత్త పరిధిని రాసుకున్నాము. ఇక్కడ చతురస్రం చుట్టుకొలత అంటే 4a, అలాగే వృత్త పరిధి వచ్చేసి 2πr. ఇక్కడ మనకు r వ్యాసార్థం అయితే ఇచ్చేసారు కదా ప్రాబ్లంలోనే, ఈ వ్యాసార్థం rని అయితే సబ్స్టిట్యూట్ చేసుకుందాం. a ఈక్వల్ టు 2πr/4. a ఈక్వల్ టు 2 ఇంటూ π అంటే 22/7 ఇంటూ r ఎంత ఇచ్చారు 7 అయితే ఇవ్వడం జరిగింది కదా, 7/4. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే మనకు a అనేది 11 సెంటీమీటర్లు అవుతుంది. ఈ a అంటే ఏంటంటే చతురస్ర భుజం. ఈ చతురస్ర భుజం ఎంత అవుతుంది మనకు 11 సెంటీమీటర్లు అయితే అవుతుంది. ఇక్కడ మనకు ఈ ప్రాబ్లంలో ఎందుకు ఇలా రాసుకున్నాము అంటే మనకు ఒక తీగను వచ్చేసి ఒక సేమ్ తీగను వృత్తంగా చతురస్రంగా ఉంచుకున్నారు కాబట్టి చతురస్రం చుట్టుకొలత ఈక్వల్ టు ఆ వృత్తం యొక్క పరిధి అవుతుంది కాబట్టి ఇలా మనము 4a ఈక్వల్ టు 2πr అని రాసుకొని మనం చతురస్ర భుజం అనేది ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ 5th ప్రాబ్లం వచ్చేసి ఒక రసాయన కర్మాగారంలో వేరు వ్యాసార్థాలు ఉన్న 2 చక్రాలు ఒక బెల్ట్తో కలపబడ్డాయి. పెద్ద చక్రం యొక్క వ్యాసార్థం వచ్చేసి 21 సెంటీమీటర్లు, చిన్న చక్రం యొక్క వ్యాసార్థం వచ్చేసి 7 సెంటీమీటర్లు. అయితే పెద్ద చక్రం 100 సార్లు తిరిగినా చిన్న చక్రం ఎన్నిసార్లు తిరుగుతుందని ఇచ్చారనమాట. ఇంకోసారి క్వశ్చన్ అయితే చూద్దాం.
ఒక రసాయన కర్మాగారంలో 2 వేరు వ్యాసార్థాలున్న 2 చక్రాలు ఒక బెల్ట్తో కలపబడ్డాయన్నమాట. పెద్ద చక్రం వ్యాసార్థం వచ్చేసి 21 సెంటీమీటర్లు, చిన్న చక్రం యొక్క వ్యాసార్థం వచ్చేసి 7 సెంటీమీటర్లు. అయితే పెద్ద చక్రము 100 సార్లు తిరుగుతుందంట. చిన్న చక్రం ఎన్నిసార్లు తిరుగుతుంది అనేది మన క్వశ్చన్ అయితే ఇచ్చారు. దీని యొక్క ఆన్సర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ పెద్ద చక్రం ఎన్నిసార్లు తిరిగింది అంటున్నారంటే 100 సార్లు తిరిగిందని ఇచ్చారు కదా, అదైతే రాసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి చిన్న చక్రం ఎన్నిసార్లు తిరుగుతుందో మనము కనుక్కోవాలి. ఇక్కడైతే మనం ఒక చిన్న చక్రము అలాగే ఒక పెద్ద చక్రం అయితే వేసుకున్నాం కదా. పెద్ద చక్రం యొక్క వ్యాసార్థం R ఎంత ఇచ్చారు, మనకు 21 సెంటీమీటర్లు ఇచ్చారు. అదే చిన్న చక్రం యొక్క వ్యాసార్థం R = ఎంత ఇచ్చారు, 7 సెంటీమీటర్లు అయితే ఇచ్చారనమాట. అయితే ఇవి 2 ఒకే బెల్ట్తో కలపబడ్డాయి, వీటికి ఒకే బెల్ట్తో కలపబడ్డాయి. అయితే పెద్దది ఎన్నిసార్లు తిరుగుతుంది, చిన్నది ఎన్నిసార్లు తిరుగుతుంది అనేది మనము ఫైండ్ అవుట్ చేద్దాం. n ఇంటూ చిన్న చక్రం యొక్క వృత్త పరిధి = 100 ఇంటూ పెద్ద చక్రం యొక్క వృత్త పరిధి అనమాట. అంటే మనకి ఏదైనా ఒక చక్రం ఒక రౌండ్ తిరగాలంటే మొత్తం దాని యొక్క వృత్త పరిధి, వృత్తం యొక్క పొడవునే కదా మనము వృత్త పరిధి అంటాము. అది ఎన్నిసార్లు తిరిగిందో మనకు చిన్న చక్రం తెలియదు కాబట్టి n అనుకున్నాము. చిన్న చక్రం యొక్క వృత్త పరిధి = ఈ పెద్ద చక్రం వచ్చేసి 100 సార్లు తిరిగిందని ఇచ్చారు కదా, 100 సార్లు తిరిగితే ఆ పెద్ద చక్రం యొక్క వృత్త పరిధి, అంటే మనకు ఏదైనా ఒక చక్రం ఒక రౌండ్ ఒక కంప్లీట్ సర్కిల్ చేయాలి కాబట్టి దాన్ని మనం వృత్త పరిధిగా తీసుకుంటాం. కాబట్టి ఆ వృత్త పరిధి అవుతే ఇప్పుడు 100 సార్లు తిరిగిందనుకో 100 వృత్త పరిధులు అవుతాయి కదా. 100 సార్లు అంటే ఒకే చక్రం 100 సార్లు తిరుగుతుంది కాబట్టి 100 సార్లు దాని యొక్క వృత్త పరిధి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి నేనైతే ఇలా రాసేసుకున్నాను అనమాట. ఈ పెద్ద చక్రానికి ఎంత ఇచ్చారంటే వ్యాసార్థం 21 6, అలాగే దీని యొక్క వ్యాసార్థం వచ్చేసి 7గా ఇచ్చారు కదా చిన్న చక్రం వ్యాసార్థం. ఇప్పుడు మనము చిన్న చక్రం ఎన్నిసార్లు తిరిగిందో కనుక్కోవాలి కాబట్టి దీన్ని n అలాగే రాసేసుకున్నాను. చిన్న చక్రం యొక్క వృత్త పరిధి కనుక్కోవాలి కాబట్టి దీన్ని 2πr, అలాగే పెద్ద చక్రం వచ్చేసి 100 సార్లు తిరిగింది కాబట్టి 100 ఇంటూ పెద్ద చక్రం యొక్క వృత్త పరిధి 2πR అనేది రాసుకున్నాను డిఫరెన్స్ కోసం. ఇక్కడ స్మాల్ n అయితే అలాగే ఉంచేసుకున్నాను. ఇక్కడ 100 ఇంటూ 2πr అంటే పెద్ద చక్రం యొక్క వృత్త పరిధి బై చిన్న చక్రం యొక్క వృత్త పరిధి 2πr రాసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు 2π అనేది క్యాన్సిల్ అవుతుంది. 100 ఇంటూ R బై స్మాల్ r, ఇక్కడ 100 ఇంటూ R అంటే ఏంటంటే పెద్ద చక్రం యొక్క వృత్త వ్యాసార్థం వచ్చేసి మనకు 21 సెంటీమీటర్లు, అలాగే చిన్న చక్రం యొక్క వ్యాసార్థం వచ్చేసి 7 సెంటీమీటర్లు. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. క్యాన్సిలేషన్ తర్వాత మనకేమొస్తుందంటే 7 1 7 3, అప్పుడు 100 ఇంటూ 3 అంటే 300 సార్లు అనమాట. పెద్ద చక్రం వచ్చేసి 100 సార్లు తిరిగితే చిన్న చక్రం వచ్చేసి 300 సార్లు తిరుగుతుంది. అంటే ఆ బెల్ట్ అనేది మొత్తము ఇలా టర్న్ అయ్యేంత వరకు చిన్న చక్రం ఎన్నిసార్లు తిరుగుతుందంటే ఒక్కసారి తిరిగేదానికి పెద్ద చక్రం ఒకసారి తిరిగితే చిన్న చక్రం వచ్చేసి 3 సార్లు అనేది తిరుగుతుంది. మొత్తం ఎన్నిసార్లు తిరుగుతుందని ఇచ్చారు కాబట్టి 300 సార్లు. అంటే మనకు పెద్ద చక్రము 100 సార్లు తిరిగేసింది కాబట్టి చిన్న చక్రం వచ్చేసి 300 సార్లు తిరుగుతుంది. దీన్ని మనం మామూలుగా సింపుల్గా ఎలా చెప్పుకోవచ్చు అంటే ఒక పెద్ద చక్రం వచ్చేసి ఒకసారి తిరిగితే చిన్న చక్రం వచ్చేసి దాని చుట్టూతాను 3 సార్లు తిరిగితే ఒక కంప్లీట్ అనేది అవుతుందన్నమాట. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే మోహన్ ఒక లోహపు తీగతో చేసిన 14 సెంటీమీటర్ల వ్యాసార్థం గల రింగులతో ఆడుతున్నాడు. తన సోదరుడు అడగ్గా తీగను 2 సమాన భాగాలుగా తెంచి వాటితో 2 చిన్న రింగులను చేశాడు. అయితే చిన్న రింగు యొక్క వ్యాసార్థం అయితే అడిగారు. ఇక్కడ వచ్చేసి మనం ఆన్సర్ అయితే చూద్దాం. ఆన్సర్ వచ్చేసి మొత్తం తీగ పొడవు మనకి ఎంత ఇచ్చారంటే 14 సెంటీమీటర్లు ఇచ్చారు. మొత్తం తీగ పొడవు 14 సెంటీమీటర్లు అంటే మొత్తం తీగ పొడవు అంటే దీని యొక్క వ్యాసం అనమాట. దీని యొక్క వ్యాసం దీని యొక్క పొడవు ఎంత ఇచ్చారు, మనకు 14 సెంటీమీటర్లు అయితే ఇచ్చారు. దీని నుంచి మనం వృత్త పరిధి అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. వృత్త పరిధి πd అనమాట. πd అంటే 22/7 ఇంటూ d వాల్యూ వచ్చేసి 14. క్యాన్సిలేషన్ తర్వాత మనకు వృత్త పరిధి ఎంత అవుతుంది, 44 సెంటీమీటర్లు అయితే అవుతుంది. ఈ 44 సెంటీమీటర్లను వచ్చేసి 2 సమాన భాగాలుగా, ఇక్కడ చూసాం కదా మనం క్వశ్చన్లో తీగను 2 సమాన భాగాలుగా తెంచి అనేది మనకు క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి 2 సమాన భాగాలుగా మనకు ఈ 44 సెంటీమీటర్లుగా గల వృత్తంలో మనము 2 భాగాలుగా చేస్తే మనకు దీని యొక్క వృత్త పరిధి వచ్చేసి 22 సెంటీమీటర్లు అవుతుందన్నమాట. దీన్ని వచ్చేసి R అనుకోవాలి. ఈ వృత్త పరిధిని మనము C అంటే 2 సమాన భాగాలుగా చేసిన తర్వాత వృత్త పరిధి ఎంత అవుతుంది,
22 సెంటీమీటర్లు అవుతుంది. ఈ వృత్త పరిధి వచ్చేసి మనకు ఫార్ములా అయితే తెలుసు కదా, వృత్త పరిధికి C = 2πr అని. 2πr = మనకు 22 సెంటీమీటర్లు అయితే వచ్చింది. ఇక్కడ 22 సెంటీమీటర్లు ఎందుకు తీసుకున్నామంటే 2 సమాన భాగాలుగా చేశారనమాట. ఇప్పుడు మనకు మొత్తం తీగ పొడవుకు వృత్త పరిధి ఎంత వచ్చిందంటే 44 సెంటీమీటర్లు వచ్చింది. ఈ 44 సెంటీమీటర్లలో అతను ఏం చేశాడంటే 2 సమాన భాగాలుగా చేశారు. 2 సమాన భాగాలుగా చేశారంటే ఒక్కొక్క తీగ వచ్చేసి మనకు 22 సెంటీమీటర్ల వృత్త పరిధి అయితే ఉంది. అంటే మనకు పెద్దది కానీ చిన్నది కానీ వాటి యొక్క వృత్త పరిధి ఎంత వస్తుందంటే మనకు 22 సెంటీమీటర్లు అనేది వస్తుంది. అయితే వృత్త పరిధి నుంచి మనము వ్యాసార్థం, చిన్న రింగు యొక్క వ్యాసార్థం అడిగారు కాబట్టి r అయితే ఫైండ్ అవుట్ చేయాలి. 2πr = 22. ఇప్పుడు స్మాల్ r కనుక్కోవాలి కాబట్టి 2 ఇక్కడ 2π అనేది మనం ఈక్వల్ అవతల రాసేసుకొని దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 3.5 సెంటీమీటర్స్ అనేది వస్తుంది అనమాట. చిన్న రింగు యొక్క వ్యాసార్థం వచ్చేసి 3.5 సెంటీమీటర్లు. నెక్స్ట్, ఒక ఇనుప చట్రం వేయటకు కమ్మరికి 7 సెంటీమీటర్ల వ్యాసార్థం గల 70 రింగులు అనేది అవసరమవుతాయి. అయితే 20 సెంటీమీటర్లు తరుగుపోయినా ఎంత పొడవు కమ్మి అనేది అవసరమవుతుందని ఇచ్చారనమాట. మనం దీని యొక్క ఆన్సర్ చూస్తే ఫస్ట్ రింగు యొక్క వ్యాసార్థం మనకు r ఎంత ఇచ్చారంటే 7 సెంటీమీటర్లు ఇచ్చారు. అయితే మనకు ఈ రింగ్ వ్యాసార్థం అంటే మనకు రింగ్ వ్యాసార్థం అనేది ఇచ్చారు, r ఇచ్చారు. అయితే ఆ వృత్తం యొక్క పరిధి ఇవ్వలేదు. దీని యొక్క వృత్త పరిధి మనము ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ వృత్త పరిధికి ఫార్ములా వచ్చేసి C = 2πr. అయితే ఏంటంటే మనకు ఎన్ని రింగులు అవసరం అంటే 70 రింగులు అనేది అవసరమవుతుంది. కానీ కాబట్టి ఈ 70 రింగులకు సంబంధించినటువంటి మనము వృత్త పరిధి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి 70 ఇంటూ వృత్త పరిధి వచ్చేసి 2πr. ఈ 2πr తీసుకుంటే ఈక్వల్ టు 70 ఇంటూ r వాల్యూ వచ్చేసి 7 సెంటీమీటర్లు అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఎన్ని సెంటీమీటర్లు వస్తుందంటే 3080 సెంటీమీటర్లు అనేది వస్తుందన్నమాట. 70 రింగుల వృత్త పరిధి వచ్చేసి మనకు 3080 సెంటీమీటర్లు. అయితే మనకు ఎంత పొడవు గల కమ్మి అనేది అవసరమవుతుంది అని ఇచ్చారనమాట. మనకు 70 రింగులు తయారు చేయడానికి ఎంత కమ్మి పొడవు అవసరం అంటే 70 ఇంటూ 2πr అనమాట. అంటే ఒక వృత్తానికి సంబంధించి వ్యాసార్థం అయితే ఇచ్చారు కాబట్టి 70 రింగులు చేయడానికి మనకు మొత్తం ఎంత అవసరం అవుతుందంటే 3080 సెంటీమీటర్లు అనేది అవసరమవుతుంది. అయితే ఇక్కడ మనకు తరుగు పోయినా అని ఇచ్చారు. అంటే పోకముందు ఎంత పొడవు ఉంటుందంటే దీనికి యాడ్ చేయాలి కదా. కమ్మి పొడవు వచ్చేసి ఈ 3080కి ఈ కమ్మి పొడవు మనము కూడాల్సి ఉంటుందన్నమాట. కూడితే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 3100 సెంటీమీటర్ల పొడవు గల కమ్మి అయితే అవసరమవుతుంది. ఇక్కడ తరుగు పోయినా అని ఇచ్చారంటే పోక ముందు మనకు దాని యొక్క పొడవు అనేది ఎంత ఉందో కనుక్కోవాలి. కాబట్టి ఈ 20 అనేది మనము ఇక్కడైతే యాడ్ చేయడం జరిగిందనమాట. మనకు 70 రింగులు తయారు చేయడానికి కావాల్సినటువంటి కమ్మి పొడవు వచ్చేసి 3100 సెంటీమీటర్లు అనేది అవసరమవుతుంది. అయితే మనము ఫస్ట్ చూద్దాం. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు వచ్చేసి 16 సెంటీమీటర్లు ఇచ్చారు, వెడల్పు వచ్చేసి 13 సెంటీమీటర్లు ఇచ్చారు. అయితే దాన్ని వైశాల్యం అయితే కనుగొనండి అని ఇచ్చారనమాట. ఒక దీర్ఘచతురస్రం, మనకు దీర్ఘచతురస్రం అంటే తెలుసు కదా. ఈ దీర్ఘచతురస్రం అంటే 2 ఎదురెదురు భుజాలు అనేవి మనకు సమానంగా ఉంటాయి దీర్ఘచతురస్రంలో. దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఎంత ఇచ్చారంటే 16 సెంటీమీటర్లు ఇచ్చారు. అయితే దాని యొక్క వెడల్పు ఎంత ఇచ్చారు, 13 సెంటీమీటర్లు ఇచ్చారు. వైశాల్యం కనుక్కోమన్నారు. మనం పొడవును వచ్చేసి ఎల్గా తీసుకుందాము, వెడల్పును వచ్చేసి హెచ్గా తీసుకుందాము. అలాగే వెడల్పును కొంతమంది బీగా కూడా తీసుకుంటారు. అయితే మనకు దీర్ఘచతురస్రం వైశాల్యం అంటే పొడవు ఇంటూ వెడల్పు. ఈ పొడవు ఇంటూ వెడల్పును వచ్చేసి మనము దీర్ఘచతురస్రం వైశాల్యం ఫార్ములా. ఈ దీర్ఘచతురస్రం వైశాల్యం = పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఎంత ఇచ్చారంటే మనకు లెంత్ ఎంత ఇచ్చారు, 16 సెంటీమీటర్లు ఇచ్చారు. అలాగే వెడల్పు ఎంత ఇచ్చారంటే 12 సెంటీమీటర్లు ఇచ్చారు. మొత్తం మనకి ఎంత అవుతుందంటే దీర్ఘచతురస్రం వైశాల్యము 16 × 12 192 చదరపు సెంటీమీటర్లు. నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే 16 సెంటీమీటర్ల భుజంగా గల ఒక చతురస్ర కాగితం నుండి 12 సెంటీమీటర్లు ఇంటూ 8 సెంటీమీటర్లు దీర్ఘచతురస్రానికి కత్తిరించిన మిగిలిన కాగిత వైశాల్యం ఎంత అని ఇచ్చారనమాట. ఫస్ట్ మనం ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే చతురస్రం యొక్క భుజం ఇచ్చారు, దాన్ని ఎస్గా తీసుకున్నారనమాట. చతురస్ర భుజం ఎంత ఇచ్చారు, 16 సెంటీమీటర్లు ఇచ్చారు. చతురస్ర వైశాల్యం అంటే మనకు చతురస్రం ఎలా ఉంటుందంటే
4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కదా, 4 సైడ్స్ అన్నిటి ఈక్వల్గా ఉంటాయి కాబట్టి భుజము ప్రతి ఒక్క భుజం దీంట్లో ఈక్వల్గా ఉంటుంది. 16 సెంటీమీటర్లు, 16 సెంటీమీటర్లు, అలాగే 16 సెంటీమీటర్లు. మనము చతురస్ర వైశాల్యం అంటే భుజము ఇంటూ భుజంగా రాసుకుంటాం కదా, అంటే ఎస్ ఇంటూ ఎస్. మనకు 16 ఎంత వస్తుంది? 256 చదరపు సెంటీమీటర్లు. అయితే ఇక్కడ ఏమి ఇచ్చారంటే దాన్ని దీర్ఘచతురస్రంగా కత్తిరించారని ఇచ్చారనమాట. దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఎంత ఇచ్చారంటే 12 సెంటీమీటర్లు, అలాగే వెడల్పు ఎంత ఇచ్చారు? 8 సెంటీమీటర్లు. అయితే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం కూడా మనము ఫైండ్ అవుట్ చేద్దాం. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం వచ్చేసి మనకు ఎల్ ఇంటూ బి. అయితే ఇక్కడ ఎల్ ఎంత ఇచ్చారు? 12 సెంటీమీటర్లు, బి ఎంత ఇచ్చారు? 8 సెంటీమీటర్లు. సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు దీని యొక్క వైశాల్యం ఎంత అవుతుంది? 12 × 96 కాబట్టి 96 చదరపు సెంటీమీటర్లు. అయితే మిగిలిన కాగితం యొక్క వైశాల్యం అని ఇచ్చారనమాట. మనకు ఫస్ట్ కాగితంతో మొత్తం మనం చతురస్రం చేసుకున్నాము. అయితే దీంట్లో మనము దీర్ఘచతురస్రాన్ని చేశారు, అయినా కొంచెం పేపర్ మిగిలిందనమాట. ఆ కాగితం యొక్క పొడవు కనుక్కోమన్నారు కాబట్టి మనకు చతురస్రం యొక్క వైశాల్యం వచ్చేసి మనకి ఎంత అవుతుంది? 256. అయితే దీర్ఘచతురస్రం వైశాల్యం ఎంత? 96. ఈ 256లో నుంచి 96 తీస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 160 సెంటీమీటర్లు. ఇక్కడ మనకు వచ్చేసి ఇది మిగిలిపోయిన యొక్క కాగిత వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో మనము ఈ వైశాల్యాన్ని అయితే ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్స్ అనమాట. దీనికి సంబంధించినటువంటి దీర్ఘచతురస్ర వైశాల్యం అలాగే చతురస్ర వైశాల్యానికి సంబంధించినటువంటి ఇక్కడ మనకు 4 ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ దీర్ఘచతురస్ర వైశాల్యం అలాగే చతురస్ర వైశాల్యము, ఇది కూడా చతురస్రం దీర్ఘచతురస్రం రెండింటికి సంబంధించిన వైశాల్యాలు, అలాగే 4th ప్రాబ్లం అయితే ఇచ్చారు. వీటి గురించి అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ అభ్యాసంలో మనకి ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 15 సెంటీమీటర్లు అలాగే 8 సెంటీమీటర్ల పొడవు వెడల్పు గల దీర్ఘచతురస్ర యొక్క వైశాల్యం కనుగొనండి అని ఫస్ట్ ప్రాబ్లం అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మనం దీర్ఘచతురస్ర వైశాల్యానికి ఫార్ములా వచ్చేసి పొడవు ఇంటూ వెడల్పు అంటే ఎల్ ఇంటూ బి అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ చతురస్ర వైశాల్యం ఎంతంటే భుజము ఇంటూ భుజము అంటే భుజము స్క్వేర్. చతురస్రం యొక్క వైశాల్యం వచ్చేసి భుజము స్క్వేర్, దీన్ని మనం ఎస్ స్క్వేర్గా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇలా మనం ఈ అభ్యాసానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనకు దీర్ఘచతురస్ర వైశాల్యం కనుక్కోండి అని ఇచ్చారు. దీర్ఘచతురస్ర వైశాల్యానికి ఫార్ములా వచ్చేసి ఎల్ ఇంటూ బి. ఎల్ ఎంత ఇచ్చారంటే మనకు 15 సెంటీమీటర్లు, వెడల్పు ఎంత ఇచ్చారు? 8 సెంటీమీటర్లు ఇచ్చారు. 15 8 ఎంత? 120 చదరపు సెంటీమీటర్లు అనేది దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏంటంటే 64 మీటర్లు చుట్టుకొలతగా గల చతురస్ర వైశాల్యం ఎంత అని ఇచ్చారనమాట. చతురస్ర వైశాల్యం అంటే మనకు చతురస్రానికి సంబంధించి అన్ని భుజాలు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి చతురస్ర వైశాల్యానికి ఫార్ములా వచ్చేసి మనకు భుజము స్క్వేర్ అంటే ఏ స్క్వేర్గా తీసుకున్నాము. ఇక్కడ మనకు చుట్టుకొలత అనేది ఇచ్చారు కాబట్టి దీని నుంచి మనం చతురస్ర వైశాల్యం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చుట్టుకొలత వచ్చేసి మనకి ఎంత అవుతుంది? 4a అంటే చుట్టూ ఉన్నటువంటి కొలతని మనం చుట్టుకొలతగా రాసుకుంటాం కాబట్టి 4a ఈక్వల్ ఎంత ఇచ్చారంటే 64 మీటర్లు. దీని నుంచి మనం ఏ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ ఈక్వల్ టు 64/4 అంటే మొత్తం మనకి ఎంత వస్తుంది? ఒక భుజము ఈక్వల్ టు 16 మీటర్లు. అయితే చతురస్ర వైశాల్యం ఏంటంటే ఫార్ములా మనకు భుజము స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది? 16 వచ్చింది కాబట్టి 16 × 16 అంటే 256 చదరపు సెంటీమీటర్లు అనేది మనము ఈ చతురస్రం యొక్క వైశాల్యము. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం వచ్చేసి ఒక చతురస్రం చుట్టుకొలతలు సమానము. దీర్ఘచతురస్రం యొక్క పొడవు వచ్చేసి 14 సెంటీమీటర్లు, దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత వచ్చేసి 44 సెంటీమీటర్లు. అయినా దీర్ఘచతురస్ర వైశాల్యము ఎంత? మనకేంటంటే ఒక క్వశ్చన్ అనేది కొంచెం పెద్దగా లెందీగా ఉంటే క్వశ్చన్ ఏమో ఇచ్చారు అనేసి మనము కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతాం. కానీ మనకు క్వశ్చన్ అనేది కొంచెం ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని 1-2 సార్లు చదివితే క్వశ్చన్లోనే దాదాపు మనకు ఆన్సర్ అనేది ఉంటుంది. కాబట్టి చాలా మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అలాగే కొంతమంది నాన్ మ్యాథ్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా టెన్షన్ అవ్వకుండా ఫస్ట్ అంటే ఇచ్చిన ప్రాబ్లం ఏంటో మనం క్లియర్గా చదవవలసి ఉంటుంది అనమాట. మనకు ప్రాబ్లం అనేది క్లియర్గా చదివి అర్థం చేసుకుంటే మనం ఈజీగా ప్రాబ్లంకి సొల్యూషన్స్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి క్వశ్చన్ అనేది మళ్ళీ ఒకసారి అయితే చూసుకుందాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే చతురస్రము దీర్ఘచతురస్రం చుట్టుకొలతలు వచ్చేసి సమానమని ఇచ్చారనమాట. అలాగే దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఇచ్చారు అంటే మనకు వెడల్పు అనేది ఇవ్వలేదు. అలాగే చతురస్రం యొక్క చుట్టుకొలత ఇచ్చారు, ఎంత ఇచ్చారంటే 44 సెంటీమీటర్లు ఇచ్చారు. అయితే చతురస్ర వైశాల్యం అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకు ఫస్ట్ ఏమి ఇచ్చారంటే చతురస్రం చుట్టుకొలత అలాగే దీర్ఘచతురస్రం చుట్టుకొలత సమానము అని ఇచ్చారు. అంటే ఇప్పుడు మనం చతురస్రం చుట్టుకొలత అయితే 44 సెంటీమీటర్లు ఇచ్చారు కాబట్టి దీర్ఘచతురస్రం చుట్టుకొలత కూడా 44 సెంటీమీటర్ల కింద రాసేసుకున్నాం.
నెక్స్ట్ మనం ఏదైనా ఇప్పుడు క్వశ్చన్లో ఏంటంటే మనకి ఏమి ఇచ్చారో క్లియర్గా అర్థం చేసుకొని ఫస్ట్ స్టెప్ బై స్టెప్ రాసేసుకుంటే మనకు ఆన్సర్స్ దాని యొక్క సొల్యూషన్ అయితే ఈజీగా మనము చేసేయచ్చు. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చారంటే దీర్ఘచతురస్రం చుట్టుకొలతకి ఫార్ములా ఏంటంటే మనకు 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి అనేది దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా. మనం ఇవి ఫార్ములాస్ ముందే చూసుకున్నాం కదా, మళ్ళీ ఇంకోసారి అయితే చెప్తాను. దీర్ఘచతురస్రంకి మనకు వచ్చేసి 2 పొడవులు అలాగే 2 వెడల్పులు అనేది సమానంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎల్ ప్లస్ బి అనమాట. ఇక్కడ మనం చుట్టుకొలత దేనికన్నా చుట్టుకొలత అంటే చుట్టూరు ఉన్నదాన్నే మనం చుట్టుకొలత కాబట్టి ఇక్కడ ఎల్ బి రాసేసుకున్నాం అనమాట. ఇక్కడ 2 ఎల్లు ఉన్నాయి కాబట్టి 2L ప్లస్ 2B. దీంట్లో మనం 2 అనేది కామన్ చేసుకుంటే మనకు L ప్లస్ B అనేది వస్తుంది. ఇదైతే దీర్ఘచతురస్రం చుట్టుకొలత. దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఏంటంటే 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి. అయితే మనం దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఎంత అని ఇచ్చారు, చతురస్రం చుట్టుకొలత ఎంత అయితే దీర్ఘచతురస్రం చుట్టుకొలత కూడా అంతే కాబట్టి 44 అనేది రాసేసుకున్నాను. ఇక్కడ 2 ఇంటూ ఎల్ ఎంత ఇచ్చారు, మనకు 14 సెంటీమీటర్లు ఇచ్చారు. మనకు బి అనేది తెలీదు, దీని నుంచి మనం బి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 2కి 2తో క్రాస్ మల్టిప్లికేషన్ అయితే ఇక్కడ మనకు 22 - 14 = బి. ఇక్కడ మనకు వెడల్పు బి ఈక్వల్ ఎంత వచ్చింది, 8 సెంటీమీటర్లు అయితే వచ్చేసింది. ఇప్పుడు మనకు లాస్ట్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం కనుక్కోమన్నారు. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత, మనకు ఎల్ ఇంటూ బి. మనకు లెంత్ అయితే ఆల్రెడీ ఇచ్చారు కదా 14 సెంటీమీటర్లు. బి అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. బి ఎంత అవుతుంది, 8 సెంటీమీటర్లు. 14 8 ఎంత, 112 చదరపు సెంటీమీటర్లు అనేది దీని యొక్క ఆన్సర్. ఇక్కడ ఏం లేదండి, మనము ఇక్కడ ఏమి ఇచ్చారంటే దీర్ఘచతురస్రం చుట్టుకొలత సమానమని ఇచ్చారు కాబట్టి మనము ఫస్ట్ స్టెప్ అయితే రాసేసుకున్నాము. దీని నుంచి మనము దీర్ఘచతురస్రం చుట్టుకొలత వచ్చేసి 2 ఆఫ్ ఎల్ ప్లస్ బిలో మనము బి అనేది ఫైండ్ అవుట్ చేసుకున్నాము. మనకు బి అనేది ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత, ఎల్ ఇంటూ బి. మనకు పొడవైతే ఆల్రెడీ ఇచ్చేసారు, వెడల్పు అయితే మనం ఫైండ్ అవుట్ చేసేసుకున్నాము. ఈ 2 వాల్యూస్ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ 4th ప్రాబ్లం వచ్చేసి క్రింది వాని చుట్టుకొలతలు వైశాల్యాలను కనుగొని ప్రశ్నలకు జవాబులు అయితే రాయాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 16 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్ల పొడవు వెడల్పులు గల దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతలు అలాగే వైశాల్యం అనేది కనుక్కోవాలంట. ఫస్ట్ వచ్చేసి దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతకు మనకు ఫార్ములా వచ్చేసి 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి. దీంట్లో ఎల్ ఈక్వల్ టు 16 సెంటీమీటర్లు, బి ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు. ఈ వాల్యూస్ వచ్చేసి మనము ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 ఇంటూ 16 ప్లస్ 8. ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసి 48 సెంటీమీటర్లు అవుతుంది. అలాగే ఏం కనుక్కోమన్నారు, వైశాల్యం కూడా కనుక్కోవాలి. దీర్ఘచతురస్రం వైశాల్యం ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. ఎల్ ఇంటూ బి అంటే మనకు వచ్చేసి పొడవు ఎంత ఇచ్చారు, 16 సెంటీమీటర్లు, వెడల్పు ఎంత ఇచ్చారు, 8 సెంటీమీటర్లు. మొత్తం వచ్చేసి మనకు 128 చదరపు సెంటీమీటర్లు అనేది ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము. నెక్స్ట్ బి ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే 14 సెంటీమీటర్ల పొడవు 12 సెంటీమీటర్ల వెడల్పుగా గల దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత అలాగే వైశాల్యం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకు దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత తెలుసు కదా, 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి. దీంట్లో ఎల్ వాల్యూ అలాగే బి వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఎల్ ఎంత ఇచ్చారు, 14 సెంటీమీటర్లు, బి వెడల్పు ఎంత ఇచ్చారు, 10 సెంటీమీటర్లు. 2 ఇంటూ 14 ప్లస్ 10 అంటే మనకు 48 సెంటీమీటర్లు అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా వచ్చేసి ఎల్ ఇంటూ బి. మనకు ఎల్ ఎంత ఇచ్చారు, 14 ఇచ్చారు కాబట్టి 14, వెడల్పు ఎంత ఇచ్చారు 10. 14 ఇంటూ 10 అంటే 140 చదరపు సెంటీమీటర్లు అనేది అవుతుంది. నెక్స్ట్ సి ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే 12 సెంటీమీటర్లు భుజంగా గల చతురస్రం. అంటే చతురస్రానికి సంబంధించి మనము ఇక్కడ ఒక భుజం అయితే ఇచ్చారు, దాన్ని బట్టి మనం చతురస్రం చుట్టుకొలత వైశాల్యం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చతురస్రం యొక్క చుట్టుకొలత ఈక్వల్ టు మనకు చతురస్రం యొక్క చుట్టుకొలత వచ్చేసి మనకి ఎంత అవుతుంది, 4a అవుతుంది. ఎందుకంటే అన్ని భుజాలు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి 4a అనేది చతురస్రం చుట్టుకొలత కాబట్టి 4 ఇంటూ భుజము. ఇక్కడ ఒక భుజం ఎంత ఇచ్చారు, 12 సెంటీమీటర్లు ఇచ్చారు కాబట్టి భుజం వాల్యూ అయితే సబ్స్టిట్యూట్ చేసుకుందాము. 4 ఇంటూ 12 అంటే చతురస్రం చుట్టుకొలత వచ్చేసి 12 4 48 కాబట్టి 48 సెంటీమీటర్లు అవుతుంది. దీన్ని బట్టి మనం వైశాల్యం కనుక్కోవాలి. చతురస్రం వైశాల్యం యొక్క ఫార్ములా వచ్చేసి మనకు ఏ స్క్వేర్ అంటే భుజము ఇంటూ భుజము స్క్వేర్. ఇక్కడ ఒక భుజం ఎంత ఇచ్చారు, 12 సెంటీమీటర్లు ఇచ్చారు కాబట్టి 12 ఇంటూ 12 12 144 చదరపు సెంటీమీటర్లు అనేది ఈ చతురస్రం యొక్క వైశాల్యము. మనకు పైన ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని బట్టి మళ్ళీ మనకు సబ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారనమాట. పై వాటికి సంబంధించి వేటి చుట్టుకొలతలు సమానము అని ఇచ్చారు. ఇక్కడ 2 దీర్ఘచతురస్రాలు అలాగే పైన చతురస్రం కొలతలు అయితే సమానంగా వచ్చాయన్నమాట. ఈ చతురస్రం యొక్క చుట్టుకొలతలు వచ్చేసి మనకు 48 సెంటీమీటర్లు వచ్చాయి. అలాగే
అన్నిటి వైశాల్యాలు సమానమా, కానిచో దేని వైశాల్యం ఎక్కువ అని ఇచ్చారు. మనకు ఫస్ట్ ప్రాబ్లంలో వచ్చేసి దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత వచ్చింది, మనకు 128 చదరపు సెంటీమీటర్లు అయితే వచ్చింది. నెక్స్ట్ మనకు వచ్చేసి సెకండ్ దీర్ఘచతురస్ర వైశాల్యం సెకండ్ ప్రాబ్లంలో మనము దాని యొక్క వైశాల్యం వచ్చేసి 140 సెంటీమీటర్లు వచ్చింది. తర్వాత చతురస్ర వైశాల్యంని సిగా అనుకుంటే అది 144 చదరపు సెంటీమీటర్లు వచ్చింది. అయితే ఇక్కడ మనకు అన్నిటి వైశాల్యాలు సమానమా అని ఇచ్చారు. ఇక్కడ అన్నిటి వైశాల్యాలు సమానంగా ఉన్నాయా, సమానంగా లేవన్నీ అన్ఈక్వల్గా ఉన్నాయి. అయితే సమానం కాదు అని రాశాను. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, కానిచో దేని వైశాల్యం ఎక్కువ అని ఇచ్చారనమాట. ఇక్కడ చతురస్ర వైశాల్యం సి అనేది ఎక్కువగా ఉంది కదా, 144 చదరపు సెంటీమీటర్లు అనేది ఎక్కువ కాబట్టి చతురస్ర వైశాల్యం అనేది ఎక్కువగా ఉంది. ఈ రెండు దీర్ఘ చతురస్రాల వైశాల్యం అనేది తక్కువగా ఉంది.